నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు లావణ్య కిచెన్. మీ లావణ్య అండి. ఈరోజు కొత్త రకమైన స్నాక్స్ చేసి చూపిస్తానండి. అదేంటంటే సేమియా బజ్జీ. సేమియా ఉడకబెట్టకుండానే మీకు సేమియా బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. 3 కప్స్ సేమియా తీసుకున్నానండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. మామూలుగా అయితే సేమియా ఉడకబెట్టి చేస్తారండి, కానీ ఇది నేను ఉడకబెట్టకుండా చేస్తాను. 2 కప్స్ పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత సేమియాను పెరుగుని బాగా కలపండి. మీకు టైట్గా అనిపిస్తే కొన్ని వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇది ఒక్కసారి టేస్ట్ చూసినారంటే మీరు బండి పైన రోడ్ సైడ్ పునుగులు బజ్జీ అస్సలు తినరండి. ఇది అంత టేస్ట్గా ఉంటుంది. ఈ రకంగా చేసుకొని తినండి. ఇలా బాగా కలుపుకొని ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో కావలసినవి పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ పెద్దవి 2 సైజు తీసుకున్నానండి. కొత్తిమీర పెద్ద సైజు కట్ట తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 10 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, 1/2 అవర్ తర్వాత సేమియా పెరుగు ఈ రకంగా అయింది చూడండి. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. ఇందులో పుదీనా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరుగుకొని పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా కరివేపాకు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చిటికడు వంట సోడా, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇంకా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఈ స్నాక్స్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఒక్కొక్కటి వేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ బాగుంటుందండి. ఇందులోకి కాంబినేషన్ పల్లి చట్నీ, పుదీనా, కొత్తిమీర వేసి చట్నీ చేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈవెన్గా అన్ని ఒకే కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోండి. అదే విధంగా మిగతా పిండి కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక్కసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి కాంబినేషన్ చట్నీ పల్లి చట్నీ చాలా బాగుంటుందండి. నేను ఇదివరకు వీడియోలో ఈ పల్లి చట్నీ ఎలా చేయాలో నేను పెట్టాను. చూడండి, మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.